ఎంతోమంది మహారాజులు పోతన గారి కవిత్వం ప్రజలు పాడుకుంటుంటే విని, గజేంద్ర మోక్షంలో పద్యాలు, వామనావతారంలో పద్యాలు, ప్రహ్లాద చరిత్రలో పద్యాలు ప్రజలు భిక్షుకులు కూడా పాడుకుంటుంటే విని, ఎవరు రాశారండి ఈ పద్యాలు ఎవరువండి అని అడిగేవారు. ఆ పొలంలో ఉంటాడండి ఓ బాపనాయన, పోతన గారిని ఆయన రాశాడు. అటువంటి మహాకవి మన ఆస్థానంలో ఉంటే ఎంత బాగుండు, మన కీర్తిస్తూ పద్యాలు రాస్తే ఎంత బాగుండు అని చాలామంది రాజులకు అనిపించి ఆయన కబురు చేశారు. మా ఆస్థాన కవిగా మీరు రండి, గడ్డం అంటే బతిమాలని చెప్పాను నేను. గడ్డం పట్టుకు బతిమాలడం అంటారు కదా. రాజులు గడ్డమంటే నన్ను రాడు సభాస్థలి చూడనైనా, ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. సాధారణంగా ఈనాటి కవులు రచన చేసింది మొదలు ఒక కవితా సంపుటి కూడా ఇంకా వెయ్యకుండానే అదేదో జ్ఞానపీఠం స్థాయిలో ఊహిస్తారు వీళ్ళు. నాకు తగిన గుర్తింపు లేదు, గౌరవం లేదు, వారికి ఎవరికో ఇచ్చారు, నాకెవరూ ఇవ్వలేదు అంటూ. వాల్మీకి వ్యాసాదులకు ఏ పురస్కారాలు ఇవ్వాలో అర్థం కాదు. మా బోటిగాళ్ళకి పురస్కారాలు ఇచ్చేస్తే ఇక వాళ్ళకి ఏమి ఇవ్వాలి? అటువంటి వాళ్ళకి ఇవి ఇవ్వకుండా ఉండడం మంచిది, గౌరవం మిగులుతుంది. మాకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చే కంటే అసలు ఇవ్వకుండా ఉంటే గౌరవం మిగులుతుంది. ఒక రాజకీయ పార్టీలో కూడా చాలా పెద్ద ఆయన ఉంటాడు, బాగా సీనియర్, మొదటి నుంచి ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన పదవి ఇవ్వనప్పుడు ఏమీ ఇవ్వకుండా ఉంచడం మంచిది. అంత పెద్ద పదవికి ఇవ్వడానికి అవకాశం లేదనుకోండి, ఏమీ లేకుండా వాళ్ళ గౌరవంగా ఉంచేస్తే పెద్ద మొత్తం ఎదుగు దండం పెట్టి ఆయనకి దండం పెడతారు చాలు. అనవసరంగా ఆయనకి చిన్న పదవి ఇచ్చి అగౌరవించకూడదు. అదే గౌరవం నిజానికి. ఇంకేం ఆయన కూడా ఏమనుకోడు, ఇంకా ఏమో మనకి 90 ఏళ్ళు వచ్చాయి ఏమి ఇస్తారులే చాలు, అలా అందరూ వచ్చి కనపడుతున్నారు చాలు కదా, ముఖ్యమైన వాళ్ళు అందరూ మన దగ్గరికి వస్తున్నారు, రోజు బాగుందాం, అంతే గౌరవం. అలాగే మరి వాళ్ళకి ఏమి చేయాలి? అందుకని పోతన గొప్పతనం ఏమిటంటే వయస్సులో ఉన్నప్పుడే ఆయన 30-40 ఏళ్ల వయస్సులోనే భాగవతం రచించినా, ఎంతమంది కవులు చేసినా వెళ్ళలేదు. ప్రభుత్వ పురస్కృతుల విషయంలో ఆయనకి మోజులు లేవు అసలు. ఎందుకంటే వాల్మీకి వ్యాసాది కవులు, పోతనాది కవులు తపించి రచించారు. ముందు తపస్సు చేసి తర్వాత రచన చేశారు. నా నృషి కురితే కావ్యం నా అగంధర్వస్వరూపధృతు నా దైవాంశో దదాత్యన్నం నా విష్ణు పృథివీపతికి అంటారు. ఋషి కాకపోతే కవి కాలేడు. ఈ జన్మలో ఎవరైనా స్త్రీ కానీ పురుషుడు కానీ అమిత సౌందర్యంతో ఉన్నారు అంటే వారు ఖచ్చితంగా పూర్వజన్మలో గంధర్వులై ఉంటారు. శాపవశాత్తు భూమి మీదకి దిగి ఉంటారు. ఎవరైనా అందంగా ఉంటే అలాగే అంటారు, పూర్వజన్మలో గంధర్వుడయ్యా శాపవశాత్తు దిగాడంట. నా అదైవాంశో దదాత్యన్నం, ఎవరైనా వేల మందికి రోజు నిత్యాన్నదానం చేస్తున్నాడు ఒక్కడే అంటే ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే. ఈవేళ మనకు దైవాంశ సంభూతుడు సోను సూద్. అందరం కలిసి నమస్కారం చేద్దాం. మన వాళ్ళకి అనుమానాలు కూడా వచ్చేసే, మంచి చేసేవాడిని చేయనివ్వరుగా, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో, ఎంత అక్రమంగా సంపాదించాడో, అసలు ఇంత ఆస్తి ఎక్కడదని మొదలెట్టారు. ఆయన శుభ్రంగా ప్రకటించాడు 8 రకాల ఆస్తులు ఉన్నాయి ఆయన పేరు మీద, వాళ్ళ ఆవిడ పేరు మీద. అన్నీ తాకట్టు పెట్టి 10 కోట్లు తెచ్చాడమ్మా. అప్పు చేసి దానం చేసేవాడు ఉంటాడా? ఆ మహానుభావుడికి నమస్కారం. కర్ణుడు మళ్ళీ పుట్టాడు అనుకున్నాను నేను. నిజంగా సోను సూద్ అనే మాటను సంస్కృతంలోకి మారిస్తే స్వర్ణసుతుడు అవుతాడు. సోను సూద్ను సంస్కృతంలోకి మారిస్తే స్వర్ణసుతుడు అవుతాడు. కర్ణుడు స్వర్ణసుతుడే, బంగారు కుమారుడు ఆయన. కవచకుండలాలతో పుట్టాడు, బంగారు కుమారుడు ఆయన. కర్ణుడు నిజంగా బంగారు కొండ, కవచకుండలాలతో పుట్టాడు ఆయన. అటువంటి కొడుకును కోల్పోయింది కుంతీదేవి. అంతకంటే దురదృష్టవంతురాలు ఉంటుందా? జీవితాంతం దుఃఖపడాల్సి వచ్చింది ఆవిడ. పాండవులు గెలిచిన ఆవిడకి ఆనందం లేదు. ఒక్కొక్క సంఘటన జీవితాన్ని అంత కుదిపేస్తుంది అది. అంటే సోను సూద్ అంటే స్వర్ణసూతుడు నిజంగానే, అంటే బంగారు కొండ. కర్ణుడే మళ్ళీ పుట్టాడు. ఆయన స్పష్టంగా ప్రకటించాడు, నేను చేసిన పని ఇది. ఇప్పుడు 10 కోట్ల అప్పులో ఉన్నాడు ఆయన. ఆ ఆస్తులు మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇచ్చిన దానాలు ఏమి వడ్డీలు రావు, దానాలు ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ వచ్చేవి ఆయన సంపాదించి విడిపించుకోవాలి. ఏమో ఎన్ని విడిపించుకోగలడు? వంకర పెట్టడానికి మనం చాలామంది ఉంటామండి, ప్రోత్సహించలేమండి. కనీసం చూసి సంతోషించి ఆ మహానుభావుడు బాగుండాలి, వాళ్ళ ఆవిడ బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలని కోరుకుంటే చాలమ్మా, ఇంకేం వద్దు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, లోకంలో అదొక దురాదర్శం అయిపోతుంది. ఏమైపోయాడో చూడండి 10 రూపాయలు ఇచ్చేవాడు వెంటనే లోపల నొక్కేస్తాడు. వీడు ఇచ్చేది 10 రూపాయలు ఎంత చేస్తే. కానీ ఇది ఒక దురాదర్శం అయిపోతుంది. అలాగా నా అదైవాంశో దదాత్యన్నమన్నారు. దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు, దాన ధర్మాలు చేయలేడు. అన్ని దాన ధర్మాలు చేస్తున్నాడంటే ఆయన దైవాంశ సంభూతుడే. ఇంకో మాట చెప్పారు, నా అవిష్ణు పృథివీపతిర్భవతి.
అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ దేశానికి ప్రధానమంత్రి కానీ అయ్యాడు అంటే ఇక వాళ్ళ లక్షణాలు ఏవైనా కానివ్వండి, ఎంతో కొంత విష్ణువు అంశ లేకపోతే కాలేడు అన్నారు. ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేది విష్ణువు. చతుర్దశ భువనాలు శ్రీ మహావిష్ణువు అధీనంలో ఉన్నాయి. 14 లోకాలు పాలించేది ఆయన. ఆయన ఆజ్ఞ లేకుండా, ఆయన అంశ లేకుండా ఎవడూ కాలేడు. అంత మాత్రం చేత రాజులందరూ విష్ణువంశ అని కాదు. అక్కడ ఎంతో కొంత లేకపోతే ఆ యోగం పట్టదు. ఇక తర్వాత దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది వాళ్ళ ప్రాప్తం. ఆ లెక్క ప్రకారం చూస్తే ఋషి అయినవాడు, ఋషి కానివాడు కవి కాలేడు. అంచేత కవిత్వం నేర్చుకోవడం కంటే ఋషిత్వంగా ఉండడమే ముందు ముఖ్యం. ఋషిగా తర్వాత కవి అయితే అవుతాం, కాకపోతే కవి అయినా మళ్ళీ ఋషిగా తప్పదు. కవి కేవలం కవిగా మిగిలితే ఊరికే ఆటోగ్రాఫ్లు పెట్టడానికి, సెల్ఫీ ఫోటోలు దిగడానికి మనకు వస్తాడు. తర్వాత నాకు తగిన గౌరవం లేదని అసంతృప్తితో మరణించడానికి మనకు వస్తాడు. కవి యోగి కావాలి. అదే విశ్వనాథ సత్యనారాయణ గారు భ్రష్టయోగి అంటాడు. కవిత్వం బాగా వచ్చును, యోగం పట్టకపోతే భ్రష్టయోగి కదా అంటే భ్రష్టయోగి అని ఒక కావ్యం రాశాడు ఆయన. భ్రష్టయోగి అంటారు అటు ఉంటాడు. మళ్ళీ జన్మెత్తాలి ఆయన. ఇంత కవిత్వం రాసినా మళ్ళీ జన్మ. పోతన గారికి మళ్ళీ జన్మ అవకాశం అవసరమే లేదు. ఏ ప్రభుత్వ పురస్కృతుల మీద ఆయన మోజు పడకపోగా వచ్చినా తిరస్కరించాడు, నాకు అక్కర్లేదని చెప్పాడు. ఎందుకని? విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు. ఇవాళ ప్రహ్లాద చరిత్రలో చూస్తాం ఎటువంటి పద్యాలు రాస్తాడో మహానుభావుడు. ప్రజల్లో ఎలా నిలిచిపోయాయో. ప్రజల్లో నిలిచిపోయేది కవిత్వం అంటే తెలుగు సాహిత్యం మొత్తం మీద అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా నిలిచిపోయింది భాగవతమే, సందేహమే లేదు. ఇంకా ప్రజల్లో నిలిచిపోయింది అయితే అదే. ఇంకా ఇన్ని వందల ఏళ్ల బట్టి ఎన్ని రాయనివ్వండి, 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ప్రజల నాలుక మీద నాట్యమాడుతున్నది భాగవతాన్ని మించిన గ్రంథమైతే లేదు. అన్ని పద్యాలు. ఇప్పుడు పశువులు కాచుకునేవాడికి కూడా 10 పద్యాలు భాగవతంలో వచ్చు. మిగిలిన కావ్యాలన్నీ నాకు తెలుసో తెలియదు. నాన్నయ్య గారి పద్యాలు కూడా వచ్చో రావో తెలియదు, ఆయన ఎవరని అంటాడు. పోతన గారు అంటే మాత్రం ఆయన తెలియదు కానీ ఆయన పద్యాలు వచ్చినట్టు. అంత బాగా వెళ్ళిపోయే జనంలోకి. ఇంకా అంతకంటే కవెవరు? ఆ పద్యాలు వినడం వల్ల, సప్తాహం జరుపుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఏమిటో నేను సాగరఘోష కావ్యంలో చెప్పాను. ఇదంతా పోతన గారి వర్ణన అయినా ఎందుకు వినాలి వాటిని అంటే, వింటే ప్రయోజనం ఏమిటండి అంటే, సహజముగానే చిత్తకలశమును చుట్టిన భక్తి సూత్రము. మనకి హిందూ సంప్రదాయంలో ఏ వివాహం చేసినా ఏం చేసినా సరే శుభకార్యాల ముందు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం చేస్తారు. విఘ్నేశ్వర పూజ సరే తెలుసున్నది. పుణ్యాహవాచనం ఏమిటి? పుణ్య ఆహావాచనం. పుణ్య, ఈరోజు చాలా పుణ్యప్రదమైంది. ఆహాహ అంటే ఈరోజు చాలా పుణ్యప్రదమైంది అని వాచనం చెప్పడం. ఏ రోజు మనం వ్రతం తలపెట్టామో లేదా వివాహం తలపెట్టామో ఉపనయనం తలపెట్టామో ఆ రోజు పుణ్యమైందని చెప్పుకుని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజులోనూ కొన్ని రాహుకాలాలు, కొన్ని ఏవో వర్జ్యాలు, దుర్ముహూర్తాలు ఉంటూనే ఉంటాయి. అవి లేని రోజు అనేది ఉండదు. ప్రతిరోజు వర్జ్యం ఉంటుంది, ప్రతిరోజు దుర్ముహూర్తం ఉంటుంది. అలాగని పనులు మానేస్తామా? నేను వర్జ్యం దుర్ముహూర్తం లేనినాడు అన్నం తింటాను అంటే జీవితాంతం ఉపవాసమే చేయాలి వాడు. అంటే ఆ రోజు పుణ్యప్రదం కావాలి అంటే మనం పుణ్యాహవాచనం చేయాలి. దానికోసం అప్పుడు ఏం చేస్తారంటే ఓ పీట వేసి దాని మీద పసుపచ్చ బియ్యం పోసి, గుడ్డ వేసి, పసుపు పూసిన గుడ్డ వేసి దాని మీద బియ్యం పోసి దాని మీద ఒక కలశం పెట్టి దాంట్లో పరిశుద్ధమైన జలం పోసి ఆ కలశాన్ని కూడా దారాలతో చుడతారు. భక్తి సూత్రములని నేను దాని నుంచి కనిపెట్టి. కలశానికి దారాలు చుట్టడం ఎందుకంటే మామూలు భౌతికంగా ఆలోచిస్తే ఏమీ చుట్టకుండా ఆ కలశం అక్కడే పక్కన పెట్టామనుకోండి, నీళ్ల చెంపు కింద ఎవడో దాన్ని పట్టుకెళ్ళిపోతాడు. వాడికి ఏం తెలుసు ఎందుకు పెట్టామో. అందుకని దాన్ని చోట పెట్టి ప్రత్యేకంగా దారాలు చుట్టేస్తే, అది కూడా బ్రాహ్మణులు మంచి డైమండ్ ఆకారంలో చుడతారండి. ఇలా చాలా అందంగా చుడతారు. అక్కడ చుట్టారు చూడండి, చాలా కళాత్మకంగా ఉంటుంది. అది చూసినప్పుడు ఈ పిల్లలకి వీళ్ళకి ఇది ఏదో చుట్టారు, దీన్ని ముట్టుకోకూడదు, అంతే కదా. ఈ భౌతికమైన ప్రయోజనం. ఇప్పుడు హిందూ ఆచారాల్లో 3 కోణాలు ఉంటాయి: భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం. ఈ 3 లేకుండా ఆచారం ఉండదు. ఈ దారాలు చుట్టడం, పైన కొబ్బరికాయ పెట్టడం, దాని మీద రవికలు కూడా చుట్టడం, అక్కడ కలసం చూడండి వారు పెట్టారు కొబ్బరి బండం, అవన్నీ దేనికోసం అంటే ముందు భౌతికంగా అదో ప్రత్యేకమైంది. దాని బాబు మామూలుగా మీరు తీసేసుకోకండి, మంచిగా తాగేయకండి, నీళ్లు కనపడుతున్నాయి కదా అని తాగేయకండి, అది ప్రత్యేకమైంది. ఇది భౌతికం. మానసికం ఏమిటంటే చూడగానే ఎంత అందంగా ఉంది, ఆ పైన చూడండి, ఆ కుర్చీ ఎలా ఉందో విషనకరలాగా, నెమలిపించేలా, అయిపోయి అది కళ. ఊరికే రవికులు కూడా మామూలుగా చుట్టేసి నా బోటు కానీ చుట్టమంటే ఇలా చుట్టేస్తాడు. నాకు అది తెలియదు, నా కళ లేదు కదా. అలా కాదు, అలా చుడితే ఇంకెంత బాగుంది. ఇది మానసికమైన అనుభూతి. ఇక ఆధ్యాత్మికం ఏమిటంటే శంకరాచార్య స్వామి శివానంద లహరిలో చెబుతారు: భక్తో భక్తి గుణావృతి ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం
సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ అంటారు స్వామి ఈ కలశానికి వ్యాఖ్యానం చేస్తూ. శంకరాచార్య అంటే అది. మనం హిందువులను జరుపుకునేటువంటి అన్ని ఆచారాలకి ఆ మహానుభావుడు మహత్తరమైన వ్యాఖ్యానం చేశాడు. ఇది ఊరికి చెంబు నీళ్లు వ్యవహారం కాదురా, దీని వెనకాల చాలా ఉందని. ఆ కలశం మన మనస్సు. భగవంతుడి దగ్గర చూడండి, ఈ సప్తాహం జరిగినన్ని రోజులు ఆ కలశం అక్కడే ఉంటుంది. ఈ పువ్వులైనా మార్చవచ్చు, కింద పూజా ద్రవ్యాలు మార్చవచ్చు, కానీ ఆ కలశం తీయరు. శ్రావణ మాసాల్లో కూడా మనం కలశ స్థాపన అది చేస్తామండి. వ్రతాలు దీక్షలు పట్టినప్పుడు దీక్ష అయిపోయే వరకు కలశం తీయరు. మన మనస్సు అనే కలశాన్ని దీక్షగా భగవంతుడి దగ్గర పెట్టాలి. అది పెట్టినట్టు అందులో పోసిన జలమే మన మనస్సులో ఉండే సంతృప్తి. మరి కట్టిన సూత్రాలు ఏమిటయ్యా అంటే భక్తి. భక్తి అనే దారాలతో, ఆ దారాలతో ఆ చెంబును చుట్టినట్టే భక్తి అనే దారాలతో మన మనస్సును చుట్టాలి. మన మనస్సును నిరంతరం భక్తి అనే దారాలు ఆక్రమించేలాగా భాగవతం పద్యాలు వింటూ, ప్రవచనాలు వింటూ, పూజలు వ్రతాలు చేసుకుంటూ హాయిగా ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతూ ఉంటే మనస్సు పక్కదారి పట్టకుండా ఉంటుంది. ఆ దారాలు కట్టడం వల్ల ఆ చెంబును ఎలాగైతే ప్రత్యేకమైందని అందరూ భావిస్తారో అలాగే మన మనస్సు కూడా భక్తి అనేటువంటి దారాలు చుట్టేస్తే అది పక్కదారి పట్టకుండా ఉంటుంది. లేకపోతే ఈ దిక్కుమాలిన మనస్సు ఎప్పుడు ఎక్కడికి ఎడుతుందో తెలియదు. లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీషత్ బహిర్గతం సన్నిపతే తతస్తతః ప్రమాదత ప్రచ్యుత కేళికందుకో సోపాన పంక్తౌ పతితో యథా తథా అంటాడు వివేక చూడమణిలో శంకరాచార్య. మనస్సు ఎటువంటి వాడు తింటేనయ్యా చాలా దుర్మార్గమైందయ్యా, దానికి అవకాశం ఇచ్చావంటే పరిగెట్టేస్తుంది, నిన్ను అడ్డగాడిదని చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దాని విషయంలో. లక్ష్యచ్యుతం చేద్య పంచాక్షర జపం నుంచి, శ్రీమాత్రే నమః అనే జపం నుంచి, భగవద్ధ్యానం నుంచి మనస్సును కొంచెం ఒక్కసారి పక్కకి వెళ్ళనిచ్చామంటే చిత్తమీషద్ బహిర్గతం సన్నిపతే తతస్తతః అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది. కావాలంటే ఎవరైనా ఒక 2 నిమిషాలు మనస్సును స్వేచ్ఛగా అలా వదిలేయండి, వదిలేక్కల మనం ఉంటే చాలా అదే వెళ్ళిపోతుంది. వెళ్ళనమండి. వెళ్ళిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయ్యాక ఒక కాగితం తీసుకుని తలుపులు వేసేసి ఈ ఆలోచన ఎలా వచ్చిందో మొత్తం రాసేయండి. తలుపులు ఏమని ఎందుకంటున్నానంటే పక్కన భార్య భర్త ఎవరు చూసినా గోమె కొట్టేస్తారు. అంత పనికిమాలిన ఆలోచనలు వస్తాయి మనకి. నా గురించి ఇదని అభిప్రాయం అంటారు. మనకు అలాంటివే వస్తాయి ఖచ్చితంగా. కానీ రాయండి, స్వేచ్ఛగా తెలియాలి కదా, నిజాయితీగా తెలియాలి కదా. ఒక 5 నిమిషాలు మనస్సును అలా వదిలేసి ఆ వచ్చిన ఆలోచనలన్నీ కాగితం మీద రాయండి. తలుపేసి అభ్యాసం చేయండి, మీకు తెలుస్తుంది ఎంత దరిద్రమైన ఆలోచనలు, పనికిమాలిన ఆలోచనలు, రాకూడని ఆలోచనలు, హింసాత్మకమైన ఆలోచనలు. అసలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎందుకు వెళ్ళిందో తెలియదు. అంత ప్రమాదం మనస్సు. దానికి శంకరాచార్య ఉదాహరణ చెబుతారంటే, చిన్నపిల్లడు డాబా మీద ఆడుకుంటాడు, బంతి ఆట ఆడుతున్నాడు, వాడి చేతిలోంచి బంతి జారింది అనుకోండి, అది 2వ మెట్టు మీద పడుతుంది. పడిన వేగాన్ని బలాన్ని బట్టి 6వ మెట్టు మీద పడవచ్చు, 6వ మెట్టు మీద పడిన వేగాన్ని బలాన్ని బట్టి 16వ మెట్టు మీద పడవచ్చు. అక్కడి నుంచి నేల మీద పడ్డాక ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కదా. నీ మనస్సు కూడా అంతే అన్నారు. ఇంతకు మించినటువంటి జాగ్రత్త ఎవరైనా చెప్పగలరా అండి? అందుకని నా దృష్టిలో జగద్గురువు అంటే ఒకే ఒక జగత్తు, ఒకే ఒక గురువు, ఆయన శంకరాచార్య. అంతే మాట. ఒక్కటే మతం, అద్వైత మతం, ఒక్కటే గురువు శంకరాచార్య. ఇంక మిగిలిన ఎవరైనా ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చోవలసింది. 2 జగత్తులు లేనట్టే 2 గురువులు కూడా ఉండరు. పైగా ద్విగురువు వినశ్యతి అన్నారు. 2 గురువులు నమ్మిన వాడు అయిపోతాడు. మనం నమ్మవలసిన గురువు శంకరాచార్య ఒక్కరే. ఇక్కడ మనస్సు గురించి, జగత్తు మనస్సు నుంచి వచ్చింది. మన జగత్తు గురించి చెప్పినవాడే జగత్తు గురువు. జగత్తత్వం తెలియనివాడు జగద్గురువు ఎలా అవుతాడు? జగత్తత్వం తెలిసి సంపూర్ణంగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే బంతి ఆటతో పోల్చి చెప్పిన మహానుభావుడు ఏకైకంగా శంకరాచార్య ఒక్కడే. ఆయన చెబుతారు దీన్ని మనస్సుని భక్తి సూత్రాలతో చుట్టాలయ్యా. మనం ఈ సప్తాహం పేరు మీద చెప్పుకుంటున్న భక్తి పద్యాలన్నీ కూడా మన మనస్సు అనే కలశాన్ని చుట్టడానికి ఉపయోగించే భక్తి సూత్రాలు. అందుకే నేను సాగరఘోష కావ్యంలో ఆ భావాన్ని వాడుకున్నా. సహజముగానే భక్తి చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. భాగవత పద్యాలు ఎలాంటివి అంటే సహజంగానే మన మనసును చుట్టినటువంటి భక్తి అనే దారాలయ్యా అన్న. రాజులు గడ్డమంటినను రాడు సభస్థలి చూడనైన ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వని పద్యములు సహజముగానే చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రముల్. ఇప్పుడు మనం నిన్న సశేషంగా వదిలిన కథాంశంలోకి వెళదాం. ధ్రువోపాఖ్యానం. ధ్రువుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు అన్నాం.
అడవిలో ఎక్కడో ఒక సరోవరంలో బండరాతి మీద గోచీగుడ్డ మాత్రమే పెట్టుకుని ఒంటి కాళ్ళ మీద నిలబడి తపస్సు చేశాడు మహానుభావుడు. 6 ఏళ్ల వయస్సు వాడు. 60-70 ఏళ్ళు వచ్చినా మనకి తపస్సు కాదు కదా, జపం కాదు కదా, ఒక గంట సేపు ప్లాస్టర్ వేసుకుని నోరు మూసుకుందామనే ఆలోచన రావట్లేదు. ప్లాస్టర్ వేసినా కూడా లోపల నుంచి మాట్లాడేస్తాం మనం, మాస్క్ లోపల నుంచి మాట్లాడినట్టే. మాస్క్ ఉండదంటే మాట్లాడద్దాని, అంతే, మాట్లాడక. అంత అర్జెంట్ ఏం లేదు, అత్యవసరం, మనకు అంత తొందర ఆగలేం మనం. మాస్క్ అనేది రుమాలు అయిపోయింది అంటే ఇక అది ఎందుకంటే ఊరికే అలా పెట్టుకోవాలి, అది శాస్త్రం. ఈ శాస్త్రం అంతా ఇక్కడే చేదస్తమైంది గమనించాడు. మాస్క్ అర్థమైతే మహత్తర శాస్త్రాలనే అర్థమవుతాయి. ఇప్పుడు చాలామంది మాస్కులు శాస్త్రం కోసం ధరిస్తున్నారన్న, ధరించే విధానము అది కాదు, పద్ధతి అది కాదు. దీనివల్ల ఏ రోగము రాకుండా అదు. మనం ఎందుకు బాగున్నామంటే భాగవత్ సప్తాహం వల్ల బాగున్నాం, అంతే. భగవంతుడు కాపాడుతున్నాడు. మనం వాడే శానిటైజర్లు, మనం వాడే మసలు వాడే విధానమే ఇది కాదు. నాతో సహా అందరూ పొరపాటు చేస్తున్నారు. నాకు తెలియదు, అది పెట్టుకోమంటే పెట్టుకుంటున్నాం, అంతే. ఏదో ఒక ధైర్యం, అంతే. కానీ ఇది విధానం కాదు, ఇది శాస్త్రీయమైన విధానం వేరే ఉంది. ఎందుకు రాలేదంటే అదృష్టం బాగుంది, అంతే. జాన్సన్ అని ఇంగ్లీష్లో ఓ పోయెట్ ఉన్నాడు. ఆయన అన్నట్ట, ఈవెన్ ఐ స్టడీడ్ 15 years ఇన్ దట్ స్కూల్, ఐ వాజ్ నాట్ స్పాయిల్డ్ అన్నాడు. ఆ దిక్కుమాలిన పాఠశాలలో నేను 15 ఏళ్ళు చదివినా సరే నేను చెడిపోలేదండి, నా గొప్పతనం వదన్నాడు. అదో పాఠశాల, దిక్కుమాలిన పాఠశాల, అందులో చదివిన వాడు ఎవడు బాగుపడలేదు, అన్నీ వంకర సంబంధాలే. అటువంటి దాంట్లో చదువుకుని కూడా నేను 15 ఏళ్ళు చదివి కూడా నేను చెడిపోకుండా ఉన్నాను అంటే నేను ఎంత గొప్పవాడినో మీరు ఆలోచించుకున్నాను. వీళ్ళ పాఠశాల ఏమిటి, యూనివర్సిటీలే అలా ఉన్నాయి. మన పిల్లలు చెడిపోలేదు అంటే కేవలం మన పూర్వజన్మ పుణ్యం అండి, అంతకంటే ఏం లేదు. మన తల్లిదండ్రుల తపస్సు, వాళ్ళ పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళు బాగున్నారు. ఎవరి పిల్లలకైనా, మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా దుర్వ్యసనాలు పట్టలేదు, వాళ్ళు బాగున్నారు, సక్రమంగా వివాహాలు చేసుకుని సుఖంగా ఉన్నారు అంటే మన అదృష్టం అమ్మ. అది మనం ఏం కృషి చేయలేదు, వాళ్ళు ఏం చేయలేదు. పూర్వజన్మ తపస్సు ఏదో ఉండేది కాపాడుతుంది. చెడిపోవడానికి అనువైన వాతావరణం పూర్తిగా ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మా కవులు కావ్యాలు రాస్తారు, కవితా సంపుటాలు. కవిత్వం ఎక్కడా లేకుండా అన్ని చర్యలు తీసుకుంటారు. కవిత్వం అంటే అబ్బాయి ఎక్కడైనా పొరపాటు కవిత్వం వస్తుందేమో అని బ్రేకేస్తాడు. మనకు ఆ పుస్తకం చదువుతుంటే ఇక్కడ కవిత్వ పలుకోటి రావాలని రానివ్వడం, ఎందుకంటే ఆయనలో అది లేదు, ఒట్టి చవిటి పర్రా. అంటే నేను ఒకసారి రాయాల్సి వస్తే అదే అంటాను, ఒళ్ళుమండి కవిత్వం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు, మీకు నమస్కారం అంటాను. మరి కావ్యం రాయడం ఎందుకంటే అది అంతే. అలాగే మనిషి బాగుపడకుండా ఉండడానికి మన విశ్వవిద్యాలయాల నుంచి వీధి బళ్ళ వరకు అన్ని చర్యలు తీసుకున్నారండి. ఎలా చెడిపోతారు, ఇంకా చెడిపోయే అవకాశాలు ఏమన్నా ఉంటే అవి కూడా అక్కడ పెట్టేయండి అన్నట్టుగా. ఎవరికి ఏమీ అక్కర్లేదు, ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడని వీధిబడి దగ్గర నుంచి విశ్వవిద్యాలయం వరకు ఇవాళ అలాగే ఉంది. పిల్లలు బాగున్నారంటే మన తపస్సు, వాళ్ళ పుణ్యం, పూర్వజన్మ తల్లిదండ్రుల పుణ్యం. అది అంత చెడిపోవడానికి అవకాశాలు ఇవాళ ఉన్న జగత్తులో మనం ఇది చెప్పుకోవడం ఎందుకంటే ఆ మనస్సు గురించే భాగవతం ఎక్కువ చెబుతుంది. ఆ మనస్సు 6-7 ఏళ్ల పిల్లవాడు తపస్సు చేస్తున్నాడే, ఇన్నేళ్ళు వచ్చి మనస్సు మనం చేయలేమా? తపస్సు కాదు, పోనీ ధ్యానం కాదు, జపం కాదు, నూగురు మూసుకుని ఉండలేమా? ఓ గంట సేపు ఓ నియమం పెట్టుకోలేమా? వారానికి 1 రోజు మాట్లాడను, పోనీ రోజుకి 2 గంటలు నేను మాట్లాడను. రాత్రి పడుకున్నప్పుడు కాదండి, పొద్దున్న. పగలు ఇన్ని గంటల్లో 12 గంటల్లో 2 గంటలు నేను మాట్లాడను, ఏమైనా సరే మాట్లాడు అని. ఫోన్ కూడా కట్టేసి ఉండలేమండి. అభ్యాసం చేయాలమ్మా, సాధ్యమవుతుంది, అభ్యాసం చేయాలి. ధ్రువుడికి విష్ణువు ఎందుకు ప్రత్యక్షం అయ్యాడు? రేగుపళ్ళు తినడం, 1 నెల పళ్ళు తిన్నాడు, 1 నెల ఆకులు తిన్నాడు, 1 నెల నీళ్లు తాగాడు. చాలామంది తపస్సులు ఇలాగే చేశారు, చాలామంది చేశారు. 1000 ఏళ్ళు చేసినా భగవంతుడు ప్రత్యక్షం కాల. ఆశ్చర్యకరంగా ఆ పిల్లాడు నారదుడికి శిష్యుడు కావడం వల్లనో, వాళ్ళ తల్లిదండ్రుల సుకృతమో, ఆ తల్లి, కన్న తల్లి తనని భర్త అవమానిస్తున్నాడు అని ఎంత బాధపడి ఆవేదన చెందిందో, ఆ ఆవేదన అంతా ఆర్ద్రత రూపంలో భగవంతుడిని చేరి ఈ కుర్రాడికి వరంగా పరిణమించిందో. కానీ అతను కీలకం పట్టుకున్నాడు. ఆ కీలకాన్ని పోతన గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. దాంతో మనం ధ్రువోపాఖ్యానానికి ముగింపు పలుకుతూ పెడదాం. ఆ కీలకం పట్టుకోవాలి మనం, కీలక రహస్యం అంటారు. ఎందుకు విష్ణువు ప్రత్యక్షం అయ్యాడు? విష్ణువు కంపించట ధ్రువుడు తపస్సుకి. ధ్రువుడు ఎవడండి విష్ణువుని కంపింపజేయడని? ఆదిశేషుడు మీద ఉండేవాడు కంపిస్తాడా? కంపింపండు సహస్ర భూత్కరములను. ఆదిశేషుడు 1000 పడగలతో బొస కొడుతుంటే కంపించిన మహానుభావుడు 6 ఏళ్ల పిల్లవాడు ఎక్కడో కూర్చుని తపస్సు చేస్తుంటే కంపించాడా?
కంపింపజేశాడు. అతడు అనన్య భక్తిని చరాచరభూత శరీర ధారణా స్థితి గల ఈశునందు, అతడు అనన్య భక్తిని చరాచరభూత శరీర ధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి, అతడు అనన్య భక్తిని చరాచరభూత శరీర ధారణా స్థితి గల ఈశునందు తన జీవితమున్ ఘటింపజేసి, ఏకతగుణ తన్నిరోధమున గైకొని కంపితుడయ్యనీశ్వరుండు, తన్నిరోధమున గైకొని కంపితుడయ్యనీశ్వరుండు, అతడు చెలింప ఈ జగములన్నీయు చెంచలమయ్యే భూవరా. ఇది కారణం. నా కన్నులు ఎందుకు చెమ్మగిల్లాయి అంటే, జీవితమును ఘటింపజేసి అనగానే ఈ జీవికి అదృష్టం ఉందా అనిపిస్తుందమ్మా, అనిపించాలి. ధ్రువుడుకున్న అదృష్టం 62 ఏళ్ళు వచ్చినా నాకు లేదే, ఇంకెంతమందికి లేదో ఆలోచించుకోండి. ఏమిటి ఆ కుర్రాడు చేసిన పుణ్యం ఏమిటి, మనం చేసిన పాపం ఏమిటి? ఇదేం కట్టుకథ కాదే. ఇది ఏ క్షేత్రంలో జరిగిందో మీకు నేను అడ్రస్ చెప్పాను, నేను చిరునామా. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి దగ్గర దివిరులో జరిగింది ధ్రువోపాఖ్యానం. అక్కడ ఇప్పటికే ఆ విగ్రహం అలాగే ఉంది, ఎలా ధ్రువుడు కనపడ్డాడో అలాగే ఉంది. మేము వెళ్ళి దర్శించుకుని ఆశ్చర్యపోయాం ఎప్పుడు 7-8 ఏళ్ల క్రితం. ఇవి చరిత్రలు, ఇవన్నీ చరిత్రలు అండి, కట్టుకథలు కావు. ఏదో దేవాలయం వాళ్ళు పూజాలను కల్పించారు కూడా, చాలా పాపం అలా అనుకుంటే. భూమండలం మీద ఎక్కడో ఒక చోట జరిగి పరంపరగా వస్తుంది ఆ కథ. ఆ వెలిసిన విగ్రహానికి ప్రతిష్ఠ చేశారు, తప్ప చేసుకోవద్దా? విద్యుత్ వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ఉంటుందండి, కానీ బల్బు ఉన్న చోటే వ్యక్తం అవుతుంది. వైరింగ్ ఉన్న చోట వ్యక్తం కాలేదు కాబట్టి బల్బు ఉన్న చోట వ్యక్తమైంది, వైర్ ఉన్న చోట వ్యక్తం కాలేదు కాబట్టి విద్యుత్ లేదంటే వైరు కోసి వేలు పెట్టు వ్యక్తం అవుతుంది, ఇక మనం వ్యక్తం కాదు. ఇంకా వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో అంత ప్రాంతం విద్యుత్ ఉంది, కానీ బల్బు ఉన్న చోటే వ్యక్తం అవుతుంది. చరాచర జీవరాశుల్లో యావత్ సృష్టిలో భగవంతుడు ఉంటాడు, దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అక్కడ దానికి ఏర్పాటు చేశాడు. టెంపుల్ అంటే ఒక బల్బ్ అంతే, దానికి ఆ ప్రాధాన్యం ఇవ్వాలి. అది కూడా ఇవ్వకపోతే తప్పు, అంతకు మించి ఇవ్వక్కర్లేదు. అతిగా అనుకోవడము తప్పే, అసలు అనుకోకపోవడము తప్పే. నీకు ఎంత విద్యుత్ శక్తి ఉన్నా బల్బు ఉండాలా వద్దా? బల్బు ఉండాలి, వెలగాలంటే బల్బు ఉండాలి, కాంతి మనకి ప్రసరించాలి వేగం. మనం అనుకున్న ప్రదేశంలో పడాలంటే టార్చ్ లైట్ కూడా పడతాం. ఎందుకని దాని మీద టార్చ్ లైట్ ఫోకస్ చేశారంటారు ఆ విషయం మీద, అంటే ప్రత్యేకించిన విషయం. దాని మీద ఫోకస్ చేయాలంటే టార్చ్ లైట్ ఉండాలి, మళ్ళీ ఈ బల్బు పనికిరాదు. భగవంతుడు వ్యక్తం కావడానికి తగిన ఏర్పాటు చేశారు కాబట్టి దేవాలయాలు గొప్పవి. మరి ఏర్పాటు లేకపోతే ఏం చేసుకుంటాం మనం? ఎలా కుదురుతుంది? ఈ దేవాలయ వ్యవస్థ కూడా ప్రపంచంలో ఉన్న మతాలన్నిటికంటే హిందూ మతంలోనే ఎక్కువ. మనం ఉద్ధరింపబడ్డానికి ఇదే వ్యవస్థ ఎక్కువ. ఇది అవస్థ కాకుండా మనం కాపాడుకోవాలి. దాని పరిమితి దానికి ఉంది, దాని పరిధి దానికి ఉంది, దాన్ని అనవసరంగా పెంచేది. ఇంకా మనిషికి ఆత్మజ్ఞానం కలిగిస్తుంది దేవాలయం. ఈ కోరికలు ఏమిటండి? పిల్లలు పుట్టడం, చదువులు రావడం, పెళ్ళి అవ్వడం, ఇవన్నీ పెద్ద విషయాలా? అవే మనం కోరాల్సిన కోరికలు. ధ్రువుడు ఎందుకు కదిలించగలిగాడంటే మూలమైన కీలకం ఏమిటి? అసలు ఈ సృష్టి అంతా ఎక్కడుంది? మా సవత్తల్లి నన్ను ఎందుకంత ఏడిపించింది? ఆవిడ పిల్లాడు ఒకడు, ఆవిడ పిల్లలు లేని ఆవిడ కాదు కదా, ఆవిడకు కొడుకున్నాడు కదా, వాడి కొడుకు ఆవిడ కొడుకు లాంటి వాడిని నేను ఎందుకు అనుకోలేకపోతుంది? అసలు ఏమిటి ఇందులో రహస్యం? మనస్సు, ఉపాధులు, శరీరాలు, ఈ భేదాల కారణంగా మనం ఆ భేదం చూపిస్తాం. మన శరీరం లాంటిదే అవతల శరీరం, మన మనస్సు లాంటిదే అవతల మనస్సు. అంటే సవత్తల్లి, అసలు తల్లి, ఇన్ని భేదాలు ఉంటాయండి. అసలు ఎవరైనా తల్లి తల్లే కదా, ఎవరైనా తల్లి తల్లే కదా. ఇవాళ పత్రికలో మీరు చూసి ఉంటారు, సవతి తల్లి కోపం వచ్చి అసలు తల్లి కోపం వచ్చి సవత్తల్లి ఉంది 2 పెళ్లి చేసుకున్నాడని తెలియకుండా అసలు తల్లి కోపం వచ్చి సవత్తల్లి పిల్లల్ని ఇద్దరిని చంపేసింది. ఇంటికి వచ్చి తను చచ్చిపోయింది. భయం వేసి. ఇప్పుడు ఆ సవత్తల్లి ఏం చేస్తుంది? వీళ్ళ పిల్లలను చంపేస్తుంది. మొత్తం అయిపోయింది, హళ్ళికి హళ్ళి, సున్నకు సున్నా. ఈ భేదం ఎందుకు వస్తుంది? కనీసం ధ్రువోపఖ్యానం వినుంటే ఈ పనులు చేయరు. అసలు ఆ మొగాడే మొత్తం కీలకం దానికి, వాళ్ళిద్దరిని అనక్కర్లేదు, మొగాడే కీలకం. వీళ్ళకి వ్యామోహాలు పోవు, వాళ్ళకి సహనం ఉండదు, పిల్లలు బలైపోతున్నారు అన్యాయంగా. కొంచెం తప్పు చేసిన వాళ్ళు ఆడవాళ్ళు మొగాళ్ళు బలైతే వాళ్ళ కర్మ అంటామండి. పిల్లలు ఎందుకు బలవ్వాలమ్మా? వాళ్ళు ఏం తప్పు చేశారు? నన్ను కర్మను ఎవడు ఈ దేశంలో అప్లికేషన్ పెట్టుకోలేదే, ఏ తల్లికి కానీ తండ్రికి కానీ. వంకర సంబంధాలు పెట్టుకునేవాళ్ళు వంకర సంబంధాలు పెట్టుకుని చావాలి. పిల్లల్ని ఎలా కంటారండి? పిల్లలకి ఎలా అన్యాయం చేస్తారండి?
మన సంబంధం వల్ల మనం దెబ్బతినాలి, కానీ పిల్లలు దెబ్బతింటే ఎలాగా? ఆ పిల్లాడు లేదా పిల్ల జీవితాంతం క్షోభపడాల్సిందేనే. ఇంత పాపం మూటగట్టుకుంటే మనకు భగవంతుడు ఏమిటి, జీవితం అర్థమవుతుందా? ఈ కీలకమైనది మనస్సు గురించిన ఆలోచనకి వెళ్ళాను. అసలు ఈ మొత్తానికి జగత్తు మూలం భగవంతుడైనప్పుడు అనన్య భక్తిని చరాచరభూత శరీర ధారణా స్థితి గల ఈశునందు ఈ సమస్త 84 లక్షల జీవరాశుల్లోనూ ఉన్నాయే స్థావర జంగమాత్మకమైన జీవరాశులని, అన్నిటినీ ధరించింది ఎవరు? ఈ శరీరాలన్నీ ఎవరివి? భూతభృద్భూతభృద్గర్త భూతభృద్భవ్యవాహనక ఉందలేదా విష్ణు సహస్రంలో? విశ్వం విష్ణుర్వశకారో భూతభవ్య భవత్ప్రభు భూతకృద్భూతభృద్భర్త భూతాత్మ భూతభావనక. భూతకృత్ ఏమిటి, భూతభృత్ ఏమిటి, భూతాత్మ ఏమిటి, భూతభావనక ఏమిటి? 4 అర్థాలు తెలుసుకో, మూసేయి, నువ్వు మొత్తం చదవక్కర్లేదు. అసలు ఇదో పెద్ద సెంటిమెంట్. ఇక్కడ పూర్తవకుండా ఆపద్దు, మధ్యలో మాట్లాడద్దు, అన్నీ నాటకం నియమాలండి. ఇవన్నీ పూర్తవకుండా ఆపడాలు, మధ్యలో మాట్లాడాలి, ఈ విషయం కాదు అసలు. అది అర్థం తెలియకుండా ముగించద్దని పెట్టుకోండి అమ్మా. ఒక్క నామం చాలు, అర్థమైపోతుంది. అర్థం తెలియకుండా చదవద్దు, అది మనకి నచ్చదు ఆ విషయం. ఎందుకంటే అర్థం తెలుసుకోవడం మన వల్ల అవుతుంది ఏంటి, కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని. మనం తప్పుకోవడానికి మార్గం మనమే కనిపెట్టాం, మన వల్ల అవుతుంది ఏమిటి, మరి ఎవరి వల్ల అవుతుంది? ఎందుకు చెప్పారు అర్థం? విష్ణు సహస్రానికి 100 మంది చెప్పారు అర్థం, ఒకళ్ళు కాదు. శంకరాచార్య బ్రహ్మాండంగా చెప్పారు. మనకు అర్థం అక్కర్లేదు. ఇది చదివితే ఫలితం కలిగితే ఎంతసేపు ఫలితం కావాలి. భూతాత్మ భూతభావనక అది అర్థమైంది 6 ఏళ్ల ధ్రువుడికి. అన్ని జీవులలోనూ ఆయనే ఉన్నప్పుడు, భూతభావనక అన్ని జీవుల భావాల్లోనూ ఆయనే ఉన్నప్పుడు, భూతభృత్ ఆ జీవులన్నీ భరిస్తున్నది ఆయనే అయినప్పుడు, భూతకృత్ ఆ జీవుల్ని పుట్టించిన వాడు ఆయనే అయినప్పుడు, ఆయన పట్టుకుంటే చాలు కదా. మళ్ళీ వీళ్ళందరూ దేనికి ఇక్కడ వేరుశనక్కాయలు అని ఆ కీలకాన్ని పట్టుకుని ఆయన ఏం చూడు, ఆ ఈశునందు ఆ మొత్తం ప్రపంచంలో ఉండే సమస్త జీవుల శరీరాలని ధరించినటువంటి ఈశ్వరుడైన శ్రీ మహావిష్ణువునందు తన జీవితమును ఘటింపజేసి. జీవితం అనగానే లైఫ్ అని అర్థం చెప్పకూడదండి, పొరపాటు మాట. జీవితం అంటే లైఫ్ అనే అర్థం ఆధునికంగా వచ్చింది. జీవితము అంటే ప్రాచీన కావ్య పరిభాషలో ప్రాణము, నాట్ లైఫ్. ప్రాణము, లైఫ్ కూడా ప్రాణాన్ని కూడా లైఫే అంటారుగా ఇంగ్లీష్లో. ప్రాణము, ప్రాణవాయువుని భగవంతుడు ఎందు లగ్నం చేశాడు. ప్రాణవాయువుని లగ్నం చేస్తాం, తాను జపించేటువంటి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే దాన్ని ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి జోడించాడు. మనం చేయాల్సిన జపం అది. దాన్ని సగర్భ జపం అంటారు. పైకి పలుకుతూ అందరికీ వినపడేలా చేసే జపం కంటే ఊరికే పెదవులు కదులుతూ మనకు మాత్రమే వినపడేలా చేసే జపం గొప్పది. మనకి మాత్రమే పెదవులు కదుపుతూ వినపడేలా చేసే జపం కంటే పెదవులు పూర్తిగా మూసేసి మనస్సులో చేసే జపం గొప్పది. అంతకంటే ప్రాణవాయువుకి జోడించి ఉచ్ఛ్వాసతో పాటు నమశివాయ, నిశ్వాసతో పాటు నమశివాయ, అది చాలా గొప్పది. సగర్భ జపం. తన జీవితమును ఘటింపజేసి అంటే జీవితానికి ఆయనకి అంకితం చేసిన సినిమా డైలాగ్ చెప్పకూడదు, అది కాదు. అక్కడ పిల్లాడికి జీవితం ఏముందండి, అక్కడ ప్రాణవాయువుని అక్కడ సంయుక్తం చేశాడు. కనెక్షన్ అంటారు దాన్ని. ఘటింపజేయడం అంటే కనెక్టెడ్, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్. ఆ నామానికి ప్రాణవాయువును జోడించాడు. ఊపిరి తీస్తున్నాడంటే నమో భగవతే వాసుదేవాయ వస్తుంది. ఊపిరి తీయకుండా మనిషి ఉండడు, వాసుదేవుడు లేకుండా ఊపిరి లేదు, అయిపోయింది. అంటే మొత్తం ప్రతి నిశ్వాస ప్రతి ఉచ్ఛ్వాస భగవంతుడికి అంకితమైంది. అది మనం చేయాల్సిన జపం. అందుకే నారదుడు చాలా ధైర్యంగా నమ్మకంగా ఎం సప్తరాత్రం ప్రపఠం పుమాన్ పశ్యతి ఖేచరాన్, ఈ మంత్రాన్ని ఈ జపాన్ని 7 రోజులు జపిస్తే చాలయ్యా సిద్ధులు కనపడతారన్నాడు. సిద్ధి కలుగుతుందని మంత్రం జపం చేసే విధానం అది. దానికి ప్రాణవాయువును జోడించాలి. ప్రాణవాయువు మీదే మన దృష్టి పెట్టాలి. ఊపిరి లేకుండా మనం లేం కదా, నిద్రపోయినా మనకు తెలియకుండా నడుస్తుంది కదా. పైకి గాలి పీల్చినప్పుడు నమశివాయ, మళ్ళీ వదిలినప్పుడు నమశివాయ. ఇంకా తపస్సు అని రమణ మహర్షి భాషలో చెప్పాలి అంటే ఆ శ్వాసని గమనిస్తూ ఉంటే చాలు అన్నాడు. ఆ నామం కూడా పక్కకి వెళ్ళిపోతుంది అనుకోకుండా, దానికి పట్టుకుని నువ్వు వేలాడద్దు. ఊరికి ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు, పైకి కిందికి. ఆ గమనిస్తున్న కొద్దీ శ్వాస సన్నగిల్లుతుంది, బాగా సన్నగా అయిపోతుంది. మీరు ఊపిరి తీస్తున్నట్టుగా కూడా మీకు తెలియదు. ఆ నిశ్చలమైన కేంద్రంలో ఉండిపోతే దాన్ని ఆత్మనిష్ట అంటారు. ఇది మనం అభ్యాసం చేయొచ్చు, దయచేసి తప్పించకూడదు. ఇంటికి వెళ్ళగానే మొదలెట్టండి. దానికి ముహూర్తాలు చూడకండి. రాహుకాలం దుర్ముహూర్తం ఉంటాం, నేను చెప్పిందే ముహూర్తం. చేయొచ్చు, అభ్యాసం చేయొచ్చు. ఆడ మగ పెద్ద చిన్న కులభేదం లేదు, మతభేదం లేదు. ఎవరైనా చేయగలిగితే నేను పరీక్షితు చేసినట్టుగా కడుపులో పిల్ల కూడా చేయొచ్చు.
ఇది ధ్రువుడు చేసిన పని. మరి దేవుడు కనపడ్డాడంటే కనపడ్డా, దాంతో ఏమైందిట, ప్రాణవాయువు చూడండి లోపల ఉన్నప్పుడు మనం అంతా నిశ్శబ్దంగా ఉన్నా సరే లోపల వాయువు చెలుస్తూ ఉంటుందండి, అంతేకాదు మరి చలనం ఉంటుంది, తెలుస్తుంది కదా, ప్రాణవాయువు చెలుస్తోందని తెలుస్తుంది కదా మనకి, పైకెడుతోంది కిందికి వస్తుంది, పైకెడుతోంది కిందికి వస్తుంది. ఆ ప్రాణవాయువునే భగవంతుడి మీద లగ్నం చేయడంతో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి చెలించాడు, కంపితుడయ్యని ఈశ్వరుండు. ఇప్పుడు దేవుణ్ణి చెలింపజేయడం, మనకి ప్రత్యక్షం చేసుకోవడం ఎవరి చేతుల్లో ఉందామో మన చేతుల్లో ఉంది. ఎందుకు లేదని అనుకుంటారు? వివేకానందుడు అనుకుంటాడు, లేవండి మేల్కొనండి ప్రాప్త్యవరాన్ని బోధత, నీ అనుకున్న లక్ష్యం సాధించే వరకు ఆగకండి, ఇంకెన్నాళ్ళు ఈ దిక్కుమాలిన సంసారాల్లో పడి ఏడుస్తారు. ఊరికే తాపత్రయాలు, చదువులు, సంపాదనలు, ఉద్యోగాలు, పిల్లలు, మళ్ళీ వాళ్ళకి చదువులు, మళ్ళీ వాళ్ళకు ఉద్యోగాలు, పెద్ద పెంటండి ఇది, సారిగూడండి ఇది, ఇప్పుడు అయ్యేది కాదండి ఇది. ఎందుకంటే మునిమనవడ బారసాలకు కూడా మనం ఉండాలి, చచ్చిపోయే కాంక్షి పెద్ద మనిషికి. ఇప్పుడు ఈ లేకపోతే ఆ బారసాలు ఆగిపోతుంది. వీళ్ళందరినీ పెట్టుకుని ఈయన ఏం చేస్తాడో, గ్రూప్ ఫోటో తీసి ఆంధ్రజ్యోతి పత్రికకి ఇస్తాడు, అంతేనా? అమ్మమ్మతో కలిపి బామ్మ ఫోటో, ఏం నీకు వచ్చింది ఏమిటమ్మా దీనివల్ల? 5 తరాలు చూసాం, 6 తరాలు చూసాం, దేనికి చూడడం? చూడకపోతే నష్టం ఏమిటి? ఈ క్షణం ప్రాణం పోతే నష్టం ఏమిటి? ఉండి సాధిస్తున్నది ఏమిటి? అత్తగారిని కోళ్ళని అత్తగారు సాధించడం తప్పితే సాధించేది ఏం కనపట్లేదు. ఇప్పుడు అది కూడా లేదు, వారో చోట వీరో చోట ఉంటారుగా, గొడవ లేదు, ఆ సాధించేదేదో మొగుడిని భార్య ఇద్దరు సాధించుకోవచ్చు. అత్తగారు లేదుగా అక్కడ, అసలు ఉన్నవరుగా. ముందు వెళ్ళిపోవలసింది అత్తగారు, తర్వాత మావగారు. ఇక వీడేళ్ళకేం చేస్తాడు, ఆవిడేళ్ళకి అంతే. మేమిద్దరం అంతే, మాకు 2 మేళ్ళు ఇక్కడ కింద పైన తిరుగుతూ ఉంటాం ఇక్కడ గ్రహాల్లాగా. వీరిద్దరికి మళ్ళీ పడదు. ఈపాటి సంసారాలకి ఇంత వైభవం కావాలా? మళ్ళీ దీనికి వెళ్ళా అంటాం, పెళ్ళి అవగానే ₹1,00,00,000 వెళ్ళ ఆడిపోవాలి ఇక్కడ, మళ్ళీ డబ్బులు కట్టలేక. ఈఎంఐ ఎవ్రీ మంత్ మాసికం, ఇద్దరు జీతాలు సరిపోవు. ఓ పాక సరిపోదా? పడుకుందుకు చాప సరిపోదా? భార్యాభర్త అన్యోన్యంగా ఉంటే ఇంత వెళ్ళాలి కావాలా? ఇన్ని విల్లాలు ఉన్నా మనం అన్యోన్యంగా ఉంటామని ఏమైనా గ్యారంటీ ఉందా? మనం అన్నీ కంబైండే కదండి. బాత్రూమ్, బెడ్రూమ్ అటాచ్డ్, కిచెను, డైనింగ్ హాల్ అటాచ్డ్, మరి హాలు, ఇంకో డ్రాయింగ్ రూమ్ అటాచ్డ్, భార్యాభర్త డిటాచ్డ్. అంత అనన్యమైన నిష్ఠతో ముందు వాడాడు చూడండి ఇక్కడ. అతడు అనన్య భక్తిని అన్నాడు పోతన గారు. ఈ అనన్య ఎక్కడిది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకామ్యకం. ఇది అనన్య అంటే ఇతర చింత లేకుండా. కొంతమంది దీనికి పొరపాటు అర్థం చెబుతారు, మళ్ళీ ఎక్కడికక్కడ మతాలు పుట్టేస్తాయి కదా. కృష్ణుడేనండి, ఇంకెవరూ పనికిరారు. ఇవి ఇంత కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అది. కృష్ణుడేనండి, ఇంకెవరూ దేవుడు లేడు, శివుడేనండి, ఇంకెవరూ దేవుడు లేడు. అబ్బాబ్బే వెంకటేశ్వర ఇదంతా ఫ్యాన్స్ సంఘాలు, అభిమాన సంఘాలు. అవన్నీ సినిమా అభిమాన సంఘాలకి వీళ్ళకి ఏమీ తేడా లేదు. ఈ పిచ్చి పెంచద్దండి దేశంలో. ఎవడు దేవుణ్ణి వాడు ఆరాధించుకుంటాడు. అసలు వాడు దేవుడని తెలుసుకోవడం కోసమే ఈ ఆరాధన అంతా. ఆరాధిస్తున్నవాడే ఆరాధింపబడుతున్నవాడు. ది సెర్చర్ ఈ సెర్చర్ అంటాడు కృష్ణమూర్తి గారు. ఎవరి గురించి నువ్వు వెతుకుతున్నావా అంటే నీ గురించి ఏం చెప్పాడు. నీ గురించి అంటే కనపడు, నీ గురించే నువ్వు వెతుకుతున్నావు. జపము తపము సమస్తం అంతే. యు ఆర్ సెర్చింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ ఈ సెల్ఫ్ అనేది నీకు దొరికే వరకే ఉంటుంది, అంతే. పో. ఆ సెల్ఫ్ దొరకాలంటే ఈ సెల్ఫ్ పోవాలి, ఈ సెల్ఫిష్నెస్ పోవాలి. ఆ సెల్ఫ్ దొరుకుతుంది. దానికి మనం ఊరికే కృష్ణుడని రాముడని మహిమలు పెంచద్దు అనవసరంగా. ఇక్కడ భాగవతం కాబట్టి కృష్ణుడు, రేపు నన్నే హాయిగా కుమార సంభవం చెప్పంటే శివుడు దేవుడు, దానికే ఉంది. అది పెద్ద విషయం కాదు. ఎవరికి ఇష్టమైన రూపం వారు కల్పించుకోవచ్చు, ఇంకో కొత్త రూపం కూడా తేవచ్చు. అది పెద్ద సమస్య కాదు. అనన్య అంటే అర్థం ఏమిటంటే ఇతర చింత లేకుండా. మనం ఏం చేస్తుంటాం? విష్ణు సహస్రము, లలితా సహస్రము పారాయణ చేస్తాం, లేకపోతే కాసేపు ఏదో ధ్యానం అంటాం. మధ్యలో ఫోన్ మోగింది అనుకోండి, అక్కడి నుంచి లేస్తాం. ఏమి ఈ ఫోన్ అంతకంటే ముఖ్యమా? ఏదో ఫోన్ కట్టిపారాయి మోగిన లేవకో ఏమవుతుంది చూద్దాం. ఎవరు అర్జెంటే చేయరమ్మా. యమధర్మరాజు ఒక్కడే అర్జెంటుగా చేసేవాడు. అర్జెంట్ అయితే తర్వాత చేసుకుంటారు. రాత్రి పడుకున్నా సరే తల దగ్గర పెట్టుకోవడం ఫోను పెద్ద అశుభం. ఇది తల దగ్గర దీపం ఉండకూడదు. సెల్ ఫోన్లో లైట్ ఉంటుంది, జాగ్రత్త. కట్టిపారేయాలి. ఏమవుతుంది? పొద్దున్న చేసుకుంటారు, మానేస్తారు. పొద్దున్న చెబుతారు విషయాన్ని, కొంపలు అంటుకుంటాయి. ఈ ఫోన్ లేనప్పుడు బతకలేదా? ల్యాండ్ ఫోన్ కూడా లేనప్పుడు బతకలేదా? కరెంటు లేకుండా బతికేవండి మా ఊళ్ళో 20 ఏళ్ల పాటు. ఫోనా? కరెంట్ లేదు. ఎలా పూట పెట్టుకుని చదువుకున్నాం, అరికెళ్ళంతా పెట్టుకుని చదువు బాగా వచ్చింది. ఇప్పుడు అసలు ఫోన్ వదిలిపెట్టట్లేదండి. భార్యనైనా వదిలేస్తాడు కానీ ఫోన్ వదలడం. ఇలా పట్టు కూర్చుంటాడు ఇలాగా. అర్ధరాత్రి ఫోన్ అవసరమా? ఫ్రెండ్స్ ఎవరన్నా చేస్తా అర్ధరాత్రి చేసేవాడు ఫ్రెండా? ఎనిమియ్యా? వాడు చెప్పాయి చేయొద్దని. వాడు ఏమన్నా అనుకోని
అనుకొని జీవితం అంతా ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే అయితే ఏమిటి, సో వాట్, అది చాలా ముఖ్యం. తతక్యం 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 శంకరాచార్య ప్రశ్న. అయితే ఏమిటి, అయితే ఏమిటి, ఈ స్నేహం పోతుంది అయితే ఏమిటి, ఈ ఆస్తి పోతుంది అయితే ఏమిటి, ఈ పదవి పోతుంది అయితే ఏమిటి, ఈ ప్రాణం పోతుంది అయితే ఏమిటి. అప్పుడు వాడు ఖచ్చితంగా విజేత, వాడు శ్రీకృష్ణ పరమాత్మ, వాడు జగత్కు. ఇది వైరాగ్యం. అయితే ఏమిటి, ఖచ్చితంగా మొత్తం ప్రపంచం మన కాళ్ళ దగ్గర ఉంటుందా, వీడికి ఎవరో అక్కర్లేదు కాబట్టి వాడు అందరికి కావాలి, వాడికి ఎవరో అక్కర్లేదు ఉండగలదు, వాడందరికి కావాలి, వచ్చేస్తారు మొత్తం. నాకు అక్కర్లేదు, నీకు అవసరమైతే రా. అది ప్రేమరాహిత్యం కాదమ్మా, అది మొత్తం అందరినీ సమానంగా ప్రేమించడం. తత్వజ్ఞానం అలాగే మాట్లాడతాడు. నాకు అవసరం లేదు, నీకు అవసరమైతే రా. నీ మీద నాకేం ద్వేషం లేదు, నాకు అవసరమేం లేదంత, నీకు అవసరమైతే రా, తప్పకుండా చేయవలసింది చేస్తాను, ఓకే అయిపోయింది. ఇది అనన్య భక్తి అండి. ఇతర చింత, లౌకిక చింత లేకుండా అని అర్థం. కానీ కృష్ణుడిని పూజించేవాడు కృష్ణుడిని పూజించండి, మళ్ళీ రాముడిని వద్దు, ఇవన్నీ కాదండి. అక్కడ మీరు ఎవరిని పూజించినా భగవంతుడు అనే భావంతోనే పూజిస్తున్నారు కదా. రాముడు ఎవరో క్షత్రియుడు మామూలు వాడని చేయట్లేదు కదా. అలా చేశాడు కాబట్టి అతడు చెలింపయి జగములన్నీ కంపితమయ్యని ఈశ్వర, చంచలమయ్యని భూవర అన్నాడు. వింటున్నది పరీక్షిన్ మహారాజు కాబట్టి. పరమేశ్వరుడు చలించిన తర్వాత స్వయంగా గజేంద్రుడిని కాపాడటం కోసం విష్ణుమూర్తి వచ్చిన తర్వాత మరి వెనకాల అన్నీ రాలేదా, తన వెంటనే చిరి లచ్చి వెంటనే అవరోధ వ్రాతం. ఆయన చలిస్తే అందరూ చలిస్తారు అన్నప్పుడు అదేదో ఆయన్ని చేద్దామండి, ఊళ్ళో వాళ్ళంతానే అడుక్కుంటామేంటండి, అదో కర్మ. డబ్బు కోసం ఒకరిని, పదవి కోసం ఒకరిని, నేను అడిగేదేదో ఆయన అడుగుదాం, మహారాజును అడుగుదామండి. మట్టిగడ్డల వాళ్ళందరినీ అడిగితే మనకేమిటి ఉపయోగం. ఇందువల్ల ఆయనకి ప్రత్యక్షమయ్యాడు.